లడ్డూలు వచ్చినాయండి. అన్నమయ్య లడ్డూలు పంపించాడు తిరుపతి నుంచి. గోవిందా ఈయనన్న. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. పత్రిజీ చెప్పిన పగలు రేయి ధ్యానం పరమాత్మలో లేనమని షిరిడి సాయి చెప్పిన కాయపుట్టుపిరిలో గని ఉన్నది యోగేంద్రులకని అన్నమయ్య చెప్పిన అందరి సత్యం ఒక్కటే. నన్ను ఒక్క 2 నిమిషాలకు పంచిపెడతావా చిన్న? ఒక్క 5 నిమిషాలకు పంచిపెడతా. భృగుట ముడి ఈ భృగుట ముడి ఎవరికైతే పడుతుందో వారి జీవితం అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎవరైనా, ఇటు భౌతిక ప్రపంచమైనా ఆధ్యాత్మిక ప్రపంచమైనా. కానీ మరి ఆ భృగుట ముడి అంటే ఏమిటి, అసలు ముడి ఎందుకు పడుతోంది, ఎక్కడ చెప్పబడింది, ఎలా చెప్పబడింది అనేది చక్కగా చెప్పారు ఆయన. ఈ భృగుట అనేటటువంటి స్థానం మనకి 3వ నేత్రం, ఆజ్ఞా చక్రం ఉండేటటువంటి ఈ స్థానం ముడి పడడము అంటే, ఒక థ్రెడ్ తీసుకోండి. మీకు చిన్న ఉదాహరణ కింద ఒక తాడు తీసుకుందాం. ఆ తాడు మధ్యలో ముడి ఉంది, ఆ ముడి ఇక్కడ ఉంది అనుకోండి. ఆ ముడికి ఎడమవైపు భాగం ఉంటుంది, కుడివైపు ఉంటుంది, మధ్యలో ముడి అని అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే. ఈ ముడికి ఎడమవైపు ఏమిటి, కుడివైపు ఏమిటి, ఇది తెలిస్తే మనకి ధ్యానంలో కూడా చాలా నిష్ణాతులు అవుతాం. ఇందాక అన్నారు నేను 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, షుగర్ తగ్గలేదు అని. ఎందుకు తగ్గలేదు? భృగుట ముడి ఉంది, ధ్యానం చేస్తున్నావు, కానీ ముడి విప్పార తీసుకునేటటువంటి ధ్యానం చేయట్లా. అంత ధ్యానం చేయగలిగితే 100% కూడా ఎటువంటి తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గించుకున్నటువంటి వాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతోమంది ఉన్నారు. ఫోన్ నెంబర్లతో సహా ఇవ్వగలం మేము. ఈ ఎడమవైపు ఉన్నటువంటిది ఏమిటి, కుడివైపు ఉన్నటువంటిది ఏమిటి గురువు గారిని అడిగితే ఆయన చెప్పాడు, ఎడమవైపు ఉన్నటువంటిది గతము. ఈ ముడికి ఇటువైపు ఉన్నది అంతా ఏంటండి, గతం. ఇటువైపు ఉన్నది ఏంటి, భవిష్యత్తు. మనం ఉంటే గతంలో ఉంటాం, లేదా భవిష్యత్తులో ఉంటాం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇక్కడ కూర్చున్నాం, ఇందాక ధ్యానం చేయమన్నాను, నేను శ్వాస మీద ధ్యాస అన్నా. 2 శ్వాసలు అయిన తర్వాత గుర్తొస్తుంది, నేను బీరువాకు తాళం వేసానంటావా, వేసే ఉంటానులే, పరుపు కింద ఎట్టుంటానులే. మళ్ళీ ససేమిరా, కళ్ళు తెరవరాదు, ఆలోచనలు వస్తే కట్ చేయండి అన్నాను నేను. మనం ఇప్పుడు తాళం కూడా ఎందుక, ఇంటికి వెళ్ళగానే ముందు తాళం చూడాలి. వెళ్ళిపోయాం. మళ్ళీ శాలిటీ ఎక్కడుంది, ఇక్కడే ఉంది నూకాలమ్మ గుడిలో. మనసు ఎక్కడుంది, బీరువా తాళాల మీద ఉంది. అది గతము. శ్వాస మీద ధ్యాస పెట్టాము, 3 గంటలు ధ్యానం చేసి లేచిన తర్వాత ఏం చేసావంటే, నువ్వు శ్వాస మీద ధ్యాసలో లేవు, బీరువా తాళాల దగ్గర ఉన్నావు. గతం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ఎన్నాళ్ళు చేసినా లేదు. భవిష్యత్తు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఈ ధ్యానం ఎప్పుడు అవుద్దా, లాస్ట్ 5 4 3 2 1 0 ఎప్పుడు అంటాడా, కళ్ళ మీద ఎప్పుడు చేతులు వేసుకుంటామా, లడ్డు ఎప్పుడు తిందామా, ఇస్తుంటే వద్దన్నాడు ఆయన, చివరి వరకు ఉంటాయంటావా. ధ్యానం చేసినంతసేపు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ధ్యానం దగ్గర ఉన్నట్ట, మనం లడ్డూల దగ్గర ఉన్నట్ట. మరి ధ్యానం దగ్గర ఎప్పుడున్నాం? అందుకనే జీవితంలో అన్బ్యాలెన్స్డ్గా ఉండడానికి కారణం, ఉంటే మనిషి గతంలో అన్నా ఉంటున్నాడట, లేదా భవిష్యత్తులో అన్నా ఉంటున్నాడు, ఈ క్షణంలో ఉండట్లేదు. పత్రిజీ గారు కోరుకున్నది ఇదే, వర్తమానీ భవ. ఎవరు వర్తమానంలో ఉంటారో వాళ్ళ జీవితం పరిపూర్ణమైన జీవితము. మరి శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం కదండి, అయినా వర్తమానంలో ఉంటున్నాం మనం. ఎన్ని ఆలోచనలో, నాకు ధ్యానం కుదరట్లేదు అంటుంది ఒక ఆవిడ ఇందాక. చాలాసేపు సజ్జన సాంగత్యం జరిగింది. ఎందుకు కుదరట్లేదంటే, ఎంతసేపు కూర్చున్నా ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. కట్ చేస్తున్నాను అయినా వచ్చేస్తున్నాయండి, దీని దుంపదేగా. మరి ఏం చేయాలి? దానికి ఒక చిన్న కిటుకు ఉందండి. నాకు 27 నెలల క్రితం దొరికింది అది. కానీ అంతకుముందు నేను దాన్ని ఆచరింపచేస్తున్నాను తెలియకుండా. తెలిసి ఆచరించిన తర్వాత నాకు ఇంకా ధ్యానం ప్రోగ్రాం, బండి మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు పూర్తిగా
ఎరుకతో ఉంచుతుంది. అది గనక మనం అప్లై చేయగలిగితే ఈ భృగుట ముడి ఉండదుగాక ఉండదు. ఇప్పుడు ఆ ముడి పోవాలంటే ఏం చెయ్యాలి చెప్పండి? ఎవరికైనా తెలిస్తే. తెలుసు, మీ దగ్గర ఉంది, ఆ ఆయుధం మీ దగ్గరే ఉంది, నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, ప్రపంచంలో అందరి దగ్గర ఉంది, ఒక్క మానవుల దగ్గరే ఉంది. ఆ ఆయుధం ఒక్క మానవుల దగ్గరే ఉంది. పేపర్ లీక్ చేశాను చూడండి. చెప్పానా? నేనే చెప్పానా? చిన్నపాటి చిరునవ్వు పెదాల మీద ఉందా, ఇక్కడ ముడి వదిలిపోతుంది. చిన్నపాటి చిరునవ్వు 24 గంటలు ఉండాలి ఆ చిరునవ్వు పెదాల మీద. ధ్యానం చేసేటప్పుడు కూడా శ్వాసను గమనిస్తున్నావు, ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి, చిరునవ్వుతో ప్రాక్టీస్ చేయి ఈ రోజు నుంచి. ఆ చిన్న పెదాల మీద చిన్న చిరుమందహాసం, అలా చక్కగా కూర్చుని శ్వాసను గమనించు. ఈ శ్వాసలు ఆగినప్పుడు చిరునవ్వు పోతుంది. అరే నా దగ్గర మళ్ళీ నేను ఎరుకలోకి వచ్చాను, చిరునవ్వు వచ్చిందని శ్వాస మీద ధ్యాసలో ఉన్నాను. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి పని చేసినప్పుడు ఆ చిరుమందహాసం, ఇందాక నేను చూశాను, మీరు ఆ 15 నిమిషాలు ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కొట్టి అది ఎరగదీసేద్దామని. ఎందుకు ఇంత బాధ? ఏం ఉపయోగం? చిన్న చిరునవ్వు గనక మీరు పెదాల మీద పెట్టుకోండి, ఆ ధ్యానం, ఆ పని, ఆ వంట, ఆ సంగీతం, ఆ నృత్యం అన్నీ కూడా 100% విజయవంతమవుతాయి. సరే, మిమ్మల్ని జడిపించడానికి కాదు కానీ గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. ఇది పెదాల మీద చిరునవ్వు ఉందనుకోండి, మన చుట్టూ ఎవరుంటారో తెలుసా? ముక్కోటి దేవతలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిరునవ్వు నవ్వే వాళ్ళే కావాలి. ఈశ్వరుడు విగ్రహాలు చూడండి, ఏ విగ్రహం చూసినా ఆ పెదాలు పుష్పంలాగా విప్పారి ఉంటాయి కదా. ఆయన ధ్యానం చేసిన ఆ చిరునవ్వు, మీరు సినిమాల్లో కూడా చూడండి, ఎన్టీ రామారావు గారు శివుడు వేషం వేసుకుని చిరునవ్వుతో ఇలా ధ్యానం అంటే ఇలా చేశాడు ఆయన. ఆయన నవ్వుతూ ధ్యానం చేస్తున్న చుట్టూ ప్రమదగనాదాలన్నీ ఉంటాయి. అదే సీరియస్గా ఉంటే ఎవరు ఉండరు. మీ ఇంటికి ఎవరైనా వచ్చారు చుట్టాలు, బంగారం రావే, ఎంతసేపు అయింది బయలుదేరి, మంచి ఎండలో వచ్చారా, ముందు మంచినీళ్ళు తాగు అన్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ రెండోసారి మీ ఇంటికి వస్తారు. వచ్చావా, రా మంచినీళ్ళు కావాలా, మళ్ళీ వస్తారు వాళ్ళు. మనుషులే రానప్పుడు దేవుడు ఎలా వస్తాడండి మీ దగ్గర చిరునవ్వు లేకపోతే? మనుషులే రారు కదా మన ఇంటి, మా పెదాల మీద చిరునవ్వు లేకపోతే. ఆ చిరునవ్వు మీ పెదాల మీద ఉంది. ఏమన్నా మీరు బాగానే చెప్తున్నారు, కోపం వచ్చింది. కోపం రాకుండా ఉండం కదా, మనం ఏం మనుషులు, మనం రాళ్ళు రప్పలు కాదు కదా. మరి కోపం వచ్చినప్పుడు చిరునవ్వు ఎలా వస్తుంది? వస్తుంది. చిరునవ్వుని లోపల యాడ్ చేసుకోండి కోపానికి. ఇప్పుడు నేను కోపం వస్తుంది, ఆ పిప్పళ్ళనే గెడ్డంగాడు చిరునవ్వు పెట్టుకోమన్నాడు 24 గంటలు, పోన్లే లోపల నవ్వుకుందా అన్నప్పుడు ఈ కోపం నిమిషంలో పోద్ది. లేకపోతే తరతరాలు 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 ఆడు ఎక్కడ కనబడినా సరే తిడతానే ఉంటాం మనం. చిరునవ్వు ఎన్నో హరిషడ్వర్గాల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒక్క చిరుమందహాసంతో. ఎందుకనంటే ముక్కోటి దేవతలు మన చుట్టూ ఉంటే మనకు కష్టాలు ఉంటాయా? ఒకప్పుడు పూటకు అన్నం లేనటువంటి నేను కరోనాలో 89 రోజులు, మీరందరూ అన్ని టీవీ ఛానల్స్లో నన్ను రోజు చూస్తూ ఉండేవారు కదా. 89 రోజులు 3 నెలల్లో ఒకప్పుడు భోజనం లేనటువంటి ఈ శరీరం, ఈ చెయ్యి 60,000 మందికి భోజనం పెట్టింది. 60,000 మందికి ప్రభుత్వం కరోనా వారియర్ అని ఇచ్చింది అవార్డు. అమెరికా యూనివర్సిటీ, థియోలాజికల్ యూనివర్సిటీ తెలుసుకొని, ఎవరెవరైతే సేవ చేశారని తెలుసుకొని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాకు డాక్టరేట్ ఇచ్చింది. 10th క్లాస్ నాకు డాక్టరేట్ ఇచ్చింది. నాకు ఇందాక నుంచి డాక్టర్ గారు అన్నారు, మందుల డాక్టర్ కాదు అది, లేనిపోయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు రొంపట్టింది ఏం చేయమంటారని అడగండి. ఆ డాక్టరేట్ వేరది. మరి ఎలా వచ్చింది? నేను ఎప్పుడు ఏ సందర్భంలో అయినా ఏడుపు వచ్చింది, ఓ నిమిషం ఏడిచి ఆనందంగా ఉంటాను, నవ్వుతాను. కోపం వచ్చింది, ఓ నిమిషం కోప్పడి మళ్ళీ చచ్చా ఎందుకు కోప్పడుతుంది, నేను నవ్వాలి కదా. ఎందుకు నవ్వాలి? ఇప్పుడు చెప్పనా, కిటుకు చెప్పనా? చిరుమందహాసంతో ఉంటే మన దగ్గర ముక్కోటి దేవతలు ఉంటారు కదా. మరి దేవతలకి
ప్రత్యామ్నాయం ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దెయ్యాలంటాం మనం. మన పెదాల మీద నవ్వు లేకపోతే దేవతలు అలా వెళ్తారు, దెయ్యాలు ఇలా వస్తారు. ఇప్పుడు మనకు దేవతలు కావాలా, దెయ్యాలు కావాలా? చెప్పాలి అందరూ. మరి ఈ కానించి ఏం చేయాలి దేవతలు కావాలంటే? ఈ చిరునవ్వు ఉండాలి. మళ్ళీ నవ్వు 4 విధాల చేటు, అది వేరు కాన్సెప్ట్. మీకు పూర్తిగా చెప్పబోతే కొంపండించేస్తారు మీరు. చిరునవ్వు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి ఆ చిరునవ్వు? చక్కగా ఒక కమలం వికసించినట్లుగా అలా ఉండాలి, ఎప్పుడు అలా హాయిగా. దీన్ని ఏమంటామంటే ఆధ్యాత్మిక భాషలో బ్రహ్మానంద స్థితి అంటారు. బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు చిరుమందహాసంతో ఉంటాడు. అంతేగాని మళ్ళీ ఈ పిప్పళ్ళనే గెడ్డంగాడు ఎప్పుడు నవ్వుతూ ఉండమన్నాడని చెప్పి కొన్ని సందర్భాల్లో నవ్వుని లోపల నవ్వుకోవాలి. ఇది ఎక్కడో చెప్పనా, ఇంటి పక్క వాళ్ళు ఎవరో పోయారు, బకెట్ తన్నేశారు, వెళ్ళాలి తప్పదు కదా. అక్కడ నుంచి రాత్రి ప్రోగ్రాంకి వెళ్ళాను నవ్వమన్నాడని చెప్పి నవ్వుతున్నారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. అక్కడ అరే ఎందుకురా వీళ్ళు ఏడుస్తున్నారు, ఏం తెలియదు, ఈవేళ ఈయన వెళ్ళిపోయాడు, రేపు ఏడ్చేవాడు వెళ్ళిపోతాడు, ఎల్లుండ నేను వెళ్ళిపోతాను. ఇది ట్రైన్లో ఉన్నాం మనందరం. మీకు ఒక చిన్న విషయం చెప్పనా, ధ్యానంలోకి వెళ్ళే ముందు 2011 పత్రి మహారాజ్ పుట్టినరోజు అంటే ఒక గుండు ఆయన అంటాడు కదా టీవీలో, డబ్బులు మీ అందరికీ తెలిసే. చక్కగా నున్నగా గుండు గీయించుకుని ఏమంటాడు, డబ్బులే ఊరకనే రాకపోతే ఆధ్యాత్మిక సంపద ఊరకనే వస్తుందా? ఎన్ని నలుగుళ్ళు ఉంటాయో. కానీ చిరునవ్వుతో కనుక మనం ఉంటే ఆ నలుగుళ్ళన్నీ కూడా ఆనందంగా ఉంటాయండి. ప్రత్యక్ష సాక్షి నేను. 2011 పత్రిగారి పుట్టినరోజు బోధనలో చేయాలన్నారు. నాకు వెంటనే ఫోన్ వచ్చింది, పిప్పళ్ళ గారు గురుగారు మీ ప్రోగ్రాం పెట్టమన్నారు ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి. ఓకే. 11వ తారీఖు పుట్టినరోజు బోధనలో, 10వ తారీఖు బాసర్లో భగవద్గీత రిలీజ్ అయింది. దానికి కూడా నన్ను ప్రోగ్రాం రమ్మన్నారు ట్రస్ట్ వాళ్ళు. వెళ్ళాం. వెళుతూ నా రెండో కుమారుడు హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేసుకొని మరొక 3-4 నెలల్లో అమెరికా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వీసా కూడా వచ్చేసింది. వాడిని అన్నా, నువ్వు ఎలాగే వెళ్ళిపోతావు కదరా, 2 రోజులు గురుగారు పక్కన కూర్చోవచ్చురా, నా పక్కన స్టేజ్ మీద గురుగారు ఉంటారు రారా అన్నాను. వచ్చేసాడు. చక్కగా భగవద్గీత రిలీజ్ అయింది. ఆ బుక్ ఎవరికి ఇవ్వాలని అందరినీ చూస్తుంటే మేమందరం చేతులు చాపుతున్నాం, నాకేవ్వండి అని. ఇది మీకు కాదురా అని చెప్పి ఆ మూల కూర్చున్నటువంటి మా అబ్బాయిని పిలిచి, అరే ఈ బుక్ నీకోసం రిలీజ్ చేశాను, ఈ 2-3 రోజుల్లో నువ్వు ఎంత చదవగలిగితే అంత చదవాలి అన్నాడు ఆయన స్టేజ్ మీద. ఇదేంటి మా అబ్బాయి మీద ఎంత అనుగ్రహం వచ్చింది, కొత్తగా వచ్చాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆయన బ్లెస్ చేస్తున్నాడు. సూపర్, నాకు ఇవ్వకపోయినా నీకు ఇచ్చారు అనుకున్నాం. ప్రోగ్రాం అయిపోయింది. మరుసటి రోజు బోధనలో ప్రోగ్రాం 10 గంటలకి స్టార్ట్ చేశాం. 10:30కి గురుగారిని తీసుకొచ్చారు, మేడంని. స్టేజ్ ఎక్కిన తర్వాత 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి ఆ కేక్ కట్ చేశారు. ఆ కేక్ ముక్క మేడం నోట్లో పెట్టి రెండో ముక్క తీసుకుని ఎవరికి పెట్టాలని ఇలా చూస్తుంటే మేము అందరం అంటున్నాం. ఎందుకంటే ఫోటో దిగుదాం గురుగారు ముక్క ఎడుతుంటే అని చెప్పి. ఇందాక చూడండి అందరం అలా అంటుంటే ఉండు ఇది మీకు కాదు అని ఇలా తిరిగి మళ్ళీ ఆ మూల కూర్చున్నటువంటి మా అబ్బాయిని పిలిచి, అరే ఇలారా అని ఆ కేక్ ముక్క వాడి నోట్లో పెట్టి వాడిని కౌగిలించుకొని వాడికి ఒక షాల్ కప్పి అక్కడున్నటువంటి చందనం బుగ్గలకు రాసి కళ్ళల్లో కళ్ళు పెట్టి అంత పెద్ద ప్రోగ్రాంలో 2 నిమిషాలు అలాగే ఉండిపోయారు ఆయన. నేను అనుకున్నాను, అబ్బబ్బ ఏం అదృష్టం రనీడిది, సూపర్ అనుకున్నాం. నేను వచ్చిన తర్వాత నేను కౌగిలిచ్చాను, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు మా వాడికి. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రోగ్రాం అయిపోయింది. మేము భీమవరం వచ్చాము, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 12వ తారీఖు ఖాళీ. 13వ తారీఖు దీపావళి వచ్చింది. ఆ దీపావళి రోజు సాయంత్రం 7:47 మీద పెరుగు ఆవిడ తింటూ టీవీ చూస్తుంటే ఫోన్ వచ్చింది. సార్ మీరు పిప్పళ్ళ ప్రసాద్ గారేనా? అవునానా? అంకుల్ నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని అన్నా. నాన్న ఈ టైంలో ఫోన్ చేసేవేంటి నాన్న అన్నా. ఏమీ లేదు అంకుల్, మీ అబ్బాయి చనిపోయాడు అన్న. అరే ఎవడరా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నారా అంటే, లేదు అంకుల్ ఇప్పుడే మీ అబ్బాయి చనిపోయాడు. మా అన్నయ్య గారిని పిలిచాను, ఏదో జరిగిందంటే హైదరాబాద్లో చూడండి. వెళ్ళారు, కారు వేసుకుని వచ్చారు, శరీరాన్ని తీసుకొచ్చారు. మరుసటి రోజు 8 గంటలకి బాడీని తీసుకెళ్ళాం. స్నానం చేసి తడి బట్టలతో వాటికి నిప్పండించాను.
శరీరం తగలబడుతోంది. 23 సంవత్సరాల కొడుకు. కూర్చొని చూస్తున్నాను ఆ చిత్తెంక ఏం జరిగిందా అని. ఒక ఆయన వచ్చి, ప్రసాద్ ఖాళీగా ఉన్నావేంటి అన్నాడు. ఈ టైంలో ఏం చేయనంటే, అరే మంచి టైం, ధ్యానం చేద్దాం అన్నాడు. 150 మంది పైనే ఉన్నారు శ్మశానంలో ఆ రోజు, పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం చేద్దాం అనగా నేనేం మాట్లాడలా. వెళ్ళి గబగబా చిత్తి దగ్గర కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాను, శ్వాసను గమనిస్తూ. 3 గంటల తర్వాత మెల్లిగా కళ్ళు తెరవండి, చప్పట్లు కొట్టండి అంటే చూసా, బూడిదైపోయింది. ఆ చిన్న కుండలో వేసి ఇచ్చారు, ఆ కుండ తీసుకెళ్ళి బీరువాలో పెట్టి ఇంటికి వచ్చాం. ఇంకా నా లోపల ఉంది, ఏం జరిగిందా ఏం జరిగిందా ఏం జరిగిందా. ఆ రోజు రాత్రి 1 గంటకి అమావాస్య ధ్యానాలు చేస్తాడు కేవీ రావు గారు. ఆయన కూడా ఆ వేళ భీమవరంలో మా దగ్గరే ఉన్నాడు. ఆయన 1 గంటకి మా మేడం మీదకి మా బాబు సోల్ వచ్చింది, ఆత్మ. డాడీ డాడీ అంటుంది. నాకైతే నమ్మబుద్ధి లేదు, ఎందుకంటే అప్పటికి నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ధ్యానం చేయడం, ఈ ప్రోగ్రాం చేయడం తప్ప ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. నేను నమ్మట్లా. ఆవిడ డాడీ డాడీని మా మిస్సెస్ అంటుంటే ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందా, లేకపోతే మెంటల్గా షాక్ తిందా, కొడుకు పోయాడని చెప్పి కంగారు పడుతున్నాను నేను. డాడీ నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, నేనే వచ్చాను, నా పేరు అరుణ్, మీ అబ్బాయిని, ఎందుకు పోయానో చెప్తానని చెప్పి 6 జన్మల క్రితం నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఈ భూమి మీద అన్నిటికంటే అతి నీచాతి నీచమైన పని, భగవంతుడు ఇచ్చినటువంటి మన ఆయుష్ని మధ్యలో ఎమోషన్స్ వల్ల కట్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకోవడం నీచాతి నీచమైన పని. అది 6 జన్మల క్రితం నేను చేశాను. దాని ఫలితం ప్రతి జన్మలోనూ 6 నెలలకి, 8 నెలలకి, 6 సంవత్సరాలకి, 8 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి అర్ధంతరంగా చనిపోతున్నాను ఏదో ఒక యాక్సిడెంట్లు అయ్యి. ఈ జన్మలో ఇక నేను అలా వెళ్ళకూడదు, చివరి జన్మ చేసుకోవాలని మీ కడుపును పుట్టాను. మీరు కూడా కొంత స్నేహితుల వల్ల ఈ మాంసాన్ని తిన్నారు, ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల నేను వెళ్ళలేకపోయాను. పత్రిజీ గారి దయ వల్ల ఆయన నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఒరే నీకు ఇక్కడ కాదురా, నువ్వు సత్యలోకాల్లో పని ఉందిరా, నువ్వు వచ్చిన పని ఇదిరా అని చెప్పి నాకు గుర్తు చేశాడు. నేను హాయిగా సత్యలోకాలకు వెళ్ళిపోయాను. మీ కడుపున పుట్టినటువంటి నేను సత్యలోకాలకు వెళ్ళడం మీకు గర్వమే కదా డాడీ అని నన్ను అడిగాడు. అప్పుడు అర్ధరాత్రి హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న అని చెప్తుంటే, లేదు డాడీ నేను మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఉన్నాను ఇక్కడ అన్నాడు. ఏంటి నాన్న అంటే, చాలామంది చనిపోయిన వాళ్ళ పేరు మీద ఏడుస్తూ ఉంటారు, నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు ఏదో ప్రేమ అనుకుంటారు, మమకారం అనుకుంటారు. ఆ 2-3 రోజులు, 4-5 రోజులు ఎమోషన్స్ ఉంటాయి పోయినప్పుడు, అది ఏడుస్తారు సహజమే. కానీ తర్వాత కూడా అదే పనిగా ఏడవడం వల్ల మేము చేసే పని చెయ్యలేము. అందుకని మా పేరు మీద మీరు ఎప్పుడు ఏడవద్దు అని నా దగ్గర మాట తీసుకొని మా మేడం అలా ఒరిగెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వెళుతుంది మా జీవితంలో. వాడు వాడిన వస్తువులన్నీ ర్యాక్లో ఉన్నాయి. ఆ బీరువాలో చూసినప్పుడల్లా అరే వాడు ఉంటే ఈ టీషర్ట్ వేసుకుంది కదా, ఈ షర్ట్ వేసుకుంది కదా అనుకుని వెళుతుంది. కానీ దుఃఖం లేదు. ఎందుకు దుఃఖం లేదో తెలుసా? శ్వాస మీద ధ్యానాన్ని మాకు ప్రసాదించాడు. ఆ ఒక్క ఎనర్జీ మాకు ఆ దుఃఖాన్ని లేకుండా చేసింది. గోవిందా. సౌండ్ తక్కువ వచ్చింది, కుదరదు అసలు. నవ్వుతూ గోవింద అనాలి, ఇంకా గట్టిగా. అంతే. అందుకని డబ్బులు ఊరకనే రావని, డబ్బులే మనం సృష్టించుకున్న డబ్బే ఊరక రాకపోతే ఆత్మజ్ఞానం, బ్రహ్మానంద స్థితి ఎలా వస్తుంది? నలుగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అందరికీ. కానీ నువ్వు ధ్యానం చేస్తూ అన్ని ఎమోషన్స్ని చిరునవ్వుతో గనక నువ్వు యాక్సెప్ట్ చేస్తే అవన్నీ కూడా ఏనుగు లాంటి సమస్యలు కూడా చీమల్లాగా మారిపోయి నీ దరికి రావు. అలా మా జీవితాలన్నీ. ఈ మేడంకి ఒకప్పుడు తినడానికి లేదు నా దగ్గరికి వచ్చినప్పుడు. ఆ పక్కింటి వాళ్ళు ఎవరికో 24 గంటలు నొప్పి వస్తే ఈవిడి దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గరికి వచ్చి అప్పు చేసి పట్టుకెళ్ళింది 750 రూపాయలు. అమ్మ నీకే తినడానికి లేదు కదా, మళ్ళీ ఆళ్ళ గొడవ నీకెందుకంటే అంటే, నాకు ఆరోగ్యం బాగుంది, అక్కడ ఆరోగ్యం బాగలేదు కదా, మీరు అప్పు ఇవ్వండి నేను అప్పు తీర్చేస్తానని చెప్తే అప్పుగా ఇచ్చాను నేను. నాకు తెలియదు. కానీ ఈ పట్టుకెళ్ళి 750 రూపాయలు ఒక చంటి బిడ్డ ఆపరేషన్ చేస్తుంటే, నేను చెప్పేది 20 సంవత్సరాల క్రితం, అప్పుడు ఆపరేషన్ చేయించింది. తర్వాత మా మేడము అప్పు లేదు గిప్పు లేదు, ఆ మేడంకి ఇచ్చిన డబ్బులు మీరు మళ్ళీ అడగొద్దంది మా మిస్సెస్. సరిలేవే అన్నాను. మరి అప్పుడు తన స్థితి, తిండి లేని స్థితి, ఈ రోజున తను కూడా లక్షాధికారి, కొన్ని లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుని ఎంతోమందికి సేవ చేస్తోంది.
అందుకని దయచేసి అందరి జీవితాల్లో అన్నీ ఉంటాయి. ధ్యానం చేస్తే అవి పోవు. కానీ ధ్యానం చేస్తే ఏం జరుగుతుందంటే ఏనుగు లాంటి సమస్య చీమలా మారిపోతుంది. ఏనుగుని ఢీకొనడం కష్టం, మనం చీమని ఈజీగా టిక్కు మంది అటు వెళ్ళిపోతాం. అందుకు ధ్యానం చాలా అవసరము. ఏంటి అంత సైలెంట్గా ఉన్నారేంటి? ధ్యానం చాలా, చెప్పండి, ధ్యానం చాలా. మానవుడు శరీరానికి ఇవ్వాల్సిందేమో ఆహారం, అది 100కి 200% శాకాహారం ఇవ్వాలి. ఈ మనస్సుకి ధ్యానాహారాన్ని ఇవ్వాలి. రోజు ఒక్క గంట ధ్యానం చేసుకుంటే, మీరు కొత్త వాళ్ళు గమనించండి, పాత వాళ్ళకి చెప్పవసరం లేదు. వీళ్ళకి ధ్యానం లేకపోతే నిద్రే పట్టదు వీళ్ళకి. కొత్త వాళ్ళు సరే ఇన్ని చెప్తున్నాడు కదా ఈ గడ్డంగాడు, వాళ్ళు మాట విందామని ఒక్క 41 రోజు, కేవలం 41 డేస్ మీరు ఏ వ్యాపారాలు, ఏ వృత్తులు ఏది మానొద్దు. పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట, 41 రోజు కంటిన్యూగా ధ్యానం చేయండి. పోనీ దీనికి ఏమన్నా ఈ కాలు తీసి ఇక్కడ పెట్టాలి, ఈ కాలు తీసి, ఏ గోళ లేదు. కుర్చీలో కూర్చోండి, మంచం మీద కూర్చోండి, సోఫాలో కూర్చోండి, గోడకు జారబడండి, కాళ్ళు చాపుకోండి, ఎలా అయినా పర్లేదు. కానీ కింద కూర్చుని బాసిపెట్టేసుకొని కూర్చొని ధ్యానం చేస్తే ఇది 51 డిగ్రీస్ వస్తుంది, పిరమిడ్ ఆకారం శరీరం. మరి కాస్త 10% ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. అలా అని వాటికి నొప్పులు వచ్చేలా చేయవసరంలా. శిరస్సుకాసనంలో కూర్చుని ఒక్క 41 రోజు ధ్యానం చేయండి. ఈ రోజు నుంచే అమ్మవారి యొక్క అనుగ్రహంగా అనుకొని ఈ 41 రోజుల్లో మీ లైఫ్లో ఏదైనా చేంజెస్, శుభవార్తలు, హెల్దీగా అన్ని రకాలుగా బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదంటే వీళ్ళందరూ ఇలాగే చెప్తారు, ఇది వేస్ట్ మెడిటేషన్ అని పక్కన పాడేయండి, అవసరమే లేదు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరికి మేము ఏ ఫోటోలు ఇవ్వం. మా గురువుగారి ఫోటో ఇంట్లో పెట్టుకుని కొబ్బరికాయ కొట్టండి, ఈ ఊది బొట్టు ముద్దును పెట్టుకోండి, ఏమి ఎవరితో పని లేదు ఇక్కడ. ఎవరెవరు కాశీ గారితో కానీ, ఈ మేడంతో కానీ, రూపా గారు, ఎవరితోటి పని లేదు మీకు. కేవలం మీ ఇళ్లల్లో కూర్చుని ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట కంపల్సరీ. కుదరట్లేదండి అంటే నైట్ కూర్చోండి. మరి నైట్ కూర్చుంటే నిద్ర 1 గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్ర ఎనర్జీ తీసుకోవచ్చు. 6 గంటల నిద్ర ఎనర్జీ తీసుకోవచ్చు. నైట్ అన్నా మనం ధ్యానం అలా 41 రోజు చేసి చూడండి. ఈ ధ్యానంలో ఎంత గొప్పతనం. మేమందరం ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు ఏమీ తెలియనటువంటి వాళ్ళు, ఇప్పుడు అనుభవించి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ప్రపంచానికి పంచుతున్నాం. అంటే ఇది కేవలం ప్రాక్టికల్గా మనం సాధన చేస్తే వచ్చేది. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఓకే ధ్యానం గొప్పది అని తెలుస్తుంది. కానీ మీరు చేసి చూడండి 41 రోజు ఎంత గొప్పగా ఉంటుందో. ఆ 41 రోజు ధ్యానానికి మనం ఈరోజు అంకురార్పణగా 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, కళ్ళజోళ్ళు తీసేయండి. ఎవరు ఒక్కరు కార్యకర్తలు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మిగతా పనులే పక్కన పెట్టుకొని అందరూ ఎనర్జీస్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ నేను ఒక్కటి మనవి చేసుకుంటాను, ప్రకృతి మాతకి ఈ క్షణం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది ఒక్కటే నా సంకల్పం. చేతి వేళలో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. అయ్యా స్పెట్స్ తీసేయండి, గుళ్ళో కూర్చున్నవారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయండి. కాళ్ళు క్రాస్ చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. 15 నిమిషాలు చక్కని ధ్యానంలో మనం మరింత ఎనర్జీని తీసుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ప్రాక్టికల్గా ఈరోజే ఈ ధ్యానంలో ఉన్నటువంటి ఎనర్జీని సంగీతం ద్వారా మనం ప్రాక్టికల్గానే ప్రూఫ్ చేసుకుందాం. లేకపోతే ఎందుకు ఇంత టైం మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఎవరో వచ్చి ఏదో చెప్తుంటే మనం గంటలు ఇలా వినాలా? అవసరం ఉంది మనకి? ఇందులో ఏముంది? ఎందుకు 127 దేశాల్లో ఇది విస్తరింపజేశాడు పత్రిజీ? జేబులో రూపాయి లేకుండా 127 దేశాలు ఎలా తిరిగాడు ఆయన? దీంట్లో ఎంత లేకపోతే అంత జరిగి ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేసి ధ్యానం చేద్దాం.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నాడు సాయినాథుడు. మరి నిజంగా షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పోయేలా ఉంటే ఆ షిరిడిలో ఈరోజు అడుగు పెట్టడానికి స్థలం ఉండదు. మరి అలా అని సాయి అబద్ధం చెప్పడు కదా, అసత్యం పలుకడు కదా, మర్మయోగి కదా ఆయన. ఏమిటి ఇందులో ఉన్నటువంటి మర్మము అంటే అసలైన షిరిడి మన లోపలే ఉన్నది. ఈ అసలైన షిరిడి ప్రవేశించాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువు పేరు శ్వాస. శ్వాసని గురువుని పట్టుకొని మన లోపలికి ప్రయాణం చేసి ఆ అసలైన షిరిడిలో ప్రవేశించగలిగితే ఆ సాయిని దర్శిస్తాం. ఆ సాయి అంటే ఎవరో కాదండి, మనమే. మనల్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో అహం బ్రహ్మస్మని మొదటి వేద వాక్కు అర్థమవుతుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో తత్వమసి, అందరిలోనూ ఆ పరమాత్మని, ఆ సాయిని చూస్తాం. రెండవ వేదం యొక్క అంతరార్థం అర్థమవుతుంది. అందరిలో ఎప్పుడైతే సాయిని చూస్తామో సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థమవుతుంది. మూడవ వేదం ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే, నేను కూడా బ్రహ్మ పదార్థాన్ని. అది అర్థమైతే ప్రజ్ఞానం బ్రహ్మ, నాలుగవ వేదం. అసలు జ్ఞానం అనేదే బ్రహ్మ. ఆ సాయి ఎక్కడో లేడు, మనందరిలో. ఈ శరీరం అనే షిరిడిలో, ఈ అంతరాత్మలో ఉన్నాడు. అందరం లోపలికి వెళదాం, సాయిని దర్శిద్దాం. సర్వ పాపాలు, సర్వ దుఃఖాలు హరింపచేస్తానంటున్నాడు. ఈ క్షణం నుంచి మనందరం మరింత మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండుగాక. తదాస్తు అంటున్నాడు సాయినాథుడు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि। ఆఖరి 12 నిమిషాలు ఎరుకతో ధ్యానం చేద్దాం. ఎరుక అంటే చిరునవ్వుతో. ధ్యానం అనేది ఆనందానికి ప్రతీక. ఆనందం అనేది దైవానికి ప్రతీక. ఎవరు ధ్యానం చేస్తారో వారు దైవాంశ సంభూతులే. ఆ ధ్యానం చిరుమందహాసంతో ఉంటే ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్నియ తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని, వెలుపల విచ్చిన ఈ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా.
ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, హరియును బ్రహ్మయు శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా, కాలాతీతుడు శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. చివరి 10 నిమిషాలు 32,000 కీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారుడు, మహాకవి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. మరి అటువంటి మహానుభావుడు కాయపుటూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అని చెప్పాడు. కాయం అంటే శరీరం, ఈ ఊపిరి, ఈ శ్వాసలోని గని ఉన్నది. ఎంతటి మహద్భాగ్యం చూడండి. అదే సత్యాన్ని మరొక్కసారి పత్రి మహారాజ్ మనకి గుర్తు చేస్తున్నాడు. కానీ మనం చేసిందంతా చేసి నా కర్మ అనుకుంటాం, లేకపోతే దేవుడికి నా మీద దయ లేదనుకుని ఈ దేవుడు ఆ దేవుడు, ఈ మతం ఆ మతం తిరుగులాడుతున్నాం. కానీ ఆ దేవుడా దేవుడా దేవుడు అని దేవుళ్ళాడేవాడే దేవుడని తెలుసుకుని ఒకే ఒక ప్రక్రియ ఈ ధ్యానమని శాస్త్రాలు నొక్కి ఒక్కాణించిని. అదే అంటున్నాడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను. చాలామంది మనసు కోతి లాంటిది, మనసు కుక్క లాంటిదని పాపం ఆ బంగారం లాంటి మనసుని ఆడిపోసుకుంటున్నాం. నిజంగా మనసు చాలా బంగారం. మరి ఎక్కడ ఉంది తేడా? పతంజలి యోగ మహర్షి చెప్పాడు కదా, చిత్తవృత్తి నిరోధ. చిత్తం ఖాళీ చేయి, అందులో ఉన్న వృత్తులు ఖాళీ చేయి, మనసు కాదు. మనసు ఓన్లీ కెమెరా, చిత్తం అనేది అందులో ఉన్న చిప్పు లాంటిది, అన్నీ పోగీసుకుంటుంది. చిత్తవృత్తి నిరోధ. అందుకే ఈయన అంటున్నాడు, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను. ఈ చిత్తంలో నువ్వు తప్ప మరొక్కళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నానయ్యా. వెంకటేశ అనుగ్రహించవయ్యా. ఈ ధ్యానం ద్వారా ఎంత చక్కగా వేడుకున్నాడో ఆ అన్నమాచార్యులు వారు. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారం
సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నికము నిన్నే చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచద షట్కర్మంబులు విడిచద ఆచారంబును విడిచద షట్కర్మంబులు విడిచద ఆచారంబును మరచద తత్వరహస్యము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నికము నిన్నే చిత్తంబికను నీ చిత్తంబికను తగిలెద బహుళం పటములు తగిలెద బహుబంధంబులు తగులును మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహుళం పటములు తగిలెద బహుబంధంబులు తగులును మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగుబడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగుబడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితే నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మ ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి ఆఖరి 8 నిమిషాలు ఎలా ఉందయ్యా ఈ ప్రాంగణం అంటే ఆ గాంధీజీ ఆ వివేకానందుడు ఆ పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ హనుమంతుడు మీ రూపాల్లో ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నారా అన్నట్లుంది. ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఏమి భాగ్యం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ అని చెప్పింది భగవద్గీత. ఎక్కడ ఆత్మ గురించి యోచన ఉంటుందో అక్కడ నేను ఉంటాను, అక్కడ నన్ను దర్శిస్తారు అన్నాడు. మరి ఇంతమంది ధ్యానం చేస్తూ మనలో ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణయ్యని, ఆ ముద్దు కృష్ణయ్యని, మన రూపంలో మనలో ఉన్నటువంటి ఆ కృష్ణయ్యని దర్శిద్దాం ధ్యానం ద్వారా. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, ఏ ఆలోచనలు వచ్చినా కట్ చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద
Dios.